కోసమే లేవనెత్తి రక్షించును. దేవుని బాహు చాచింది నీ కోసమే, ఆదరించి ఆశ్రయమిచ్చు. హల్లెలూయా హల్లెలూయా నా దేవదేవునికే. హల్లెలూయా హల్లెలూయా నా దేవుని బాహువుకే. హల్లెలూయా హల్లెలూయా నా దేవదేవునికే. హల్లెలూయా హల్లెలూయా నా దేవుని బాహువుకే. నా దేవుని బాహువుకే. నా దేవుని బాహువుకే. ప్రభునందు అతి మిక్కిలి ప్రియులైన దేవుని ప్రజలైన మీ అందరికీ మన ప్రభుల ప్రభువును, రాజులకు రాజును, పరిశుద్ధుడును, రక్షకుడును, సూచక క్రియలను, ఆశ్చర్య కార్యములను అనుగ్రహించు దేవాతి దేవుని పరిశుద్ధ ప్రేమ కలిగిన నామంలో శుభాలు, వందనాలు. దేవుని బాహు పరిచయాల తరపున ఉదయకాలసలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. సర్వోన్నతుడును సర్వకృపానిధి దేవాతి దేవుని యొక్క కృప, కాపుదల, క్షేమం మీకును మీ అనుదిన కార్యక్రమం తోడేండి నడిపించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన నూతనమైన రోజులు అనగా ఆగస్టు నెల 13వ తారీఖు బుధవారపు దినమున ప్రభు మనకు అనుగ్రహిస్తున్న అనుదిన ఆహారము పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 15-16 వచనాలు చదువుదాం. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 15-16 వచనములలో దేవుని యొక్క వాక్యము, దేవుడు తెలియజేస్తున్న ఒక ప్రత్యేకమైన మాట. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 15-16 వచనాలు ధ్యానిద్దాం. నా జీవము తోడని సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణము చేయుచున్నాడు. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను. ఆయన ఆజ్ఞయగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును, భూమి అంత భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్కి చేయును. వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, తన ధనాగారములో నుండి గాలిని రావించును. దేవుడు ఈ ఉదయకాలములో ఈ యొక్క వాక్యము ద్వారా మనలను బలపరిచి ఆశీర్వదించి ఆయన మీద ఆనుకునే విశ్వాసం ఇంకా అధికము చేయునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, ఈ యొక్క మాటల ద్వారా దేవుడు ఈ యొక్క మాటలు సెలవిస్తున్నాడు. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు అని 51వ అధ్యాయం 1వ వచనంలోంచి దేవుడు కొన్ని విషయాలు ఇక్కడ తెలియజేస్తున్నారు. అయితే ఈ తెలియజేసిన మాటల్లో మనకి బాగా ప్రస్ఫుటంగా కనబడుతున్న మాట ఏంటంటే, ఆ కాలంలో చాలామంది కూడా ఇశ్రాయేలు వారి దేవుడే అనేక మంది దేవుళ్ళలో ఒకడనే పొరపాటు, ఒక అభిప్రాయంలో వాళ్ళు ఉండేవాడు. ఏంటి, ఇజ్రాయెల్ దేవుడు మా దేవుళ్ళు ఎలాగో ఇజ్రాయెల్ దేవుడు కూడా అలాగే అనుకునే ఒక అభిప్రాయంలో ఉండేవారు. ఈ విధంగా నేటికి కూడా చాలామంది కూడా క్రైస్తవుల విషయంలో కూడా అలాగే వెల్లడవుతుంది. కానీ దేవుళ్ళల్లో ఒకడని ఎంతోమంది తప్పుగా అనుకుంటారు, కానీ దేవుళ్ళల్లో ఒకడు కాదు. ఆయన ప్రత్యేకమైన వాడు, ఆయనే గొప్ప దేవుడు, ఆయనే సర్వశక్తిమంతుడు. ఈ కపట దేవుళ్ళు, దేవతలు వారందరూ కూడా దేవుళ్ళు కానే కాదు. నిజమైన దేవుడు ఒక్కడే. ఆయన చేసే కార్యాలు ఎలాంటి కార్యాలో ఇక్కడ మనం చదివిన లేఖన భాగంలో మనం గ్రహించగలుగుతాం.
నిజంగా ఆయన ఎంతగా ఆయన ద్వారా కలిగే కార్యాలు ఈ యొక్క 51వ అధ్యాయంలో ఆయన వివరిస్తూ ఉన్నాడు అని కనుక ఆలోచన చేస్తే, ఆయన చేసే కార్యాలు ఎవరైనా చేయగలరా అంటే ఎవరు చేయలేరు. మరి వాళ్ళని ఎలా దేవుళ్ళుగా కొనియాడతారు, వారిని ఎలాగ దేవతలుగా కొనియాడతారు, వారికి ఎలాగ పూజలు పునస్కారాలు ఎందుకు చేస్తారు అని ఆలోచించగలిగిన అవకాశం ఎంతైనా ఉంది. అయితే ప్రభునందు ప్రియులరా, నిజ దేవుడిని తప్ప ఇతర కపటమైన లేకపోతే మోసపూరితమైన దేవుళ్ళు అనబడిన వారిని ఎంత ఆరాధించడం ఎంత పనికి మాలిన పనో ఈ బబులోను వారికి తెలియజేస్తున్నాడు విషయం. అది అంటే నిజ దేవుణ్ణి పక్కన పెట్టి, నిజ దేవుణ్ణి ఆ నిజమైన ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడిని పక్కన పెట్టి ఈ మోసపూరితమైన దేవుళ్ళు అనబడిన వారిని, దేవతలు అనబడిన వారిని ఆరాధించటం అనేది ఎంత బుద్ధి లేని తనమో దేవుడు ఇక్కడ తెలియజేస్తూ చెప్తున్నాం. ప్రత్యేకమైన మాటలు కొన్ని విందామా దయచేసి? అయితే 5వ వచనం నుంచి చదువుదాం. 5వ వచనం నుంచి కనుక చూసినట్లయితే 5, 6 వచనాలు చదువుదాం, 8, 9 వరకు కూడా. 51వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 5, 6 వచనం నుంచి లేదా 5వ వచనం. తమ దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఇశ్రాయేలు వారిని యూదా వారిని విసర్జింపలేదు కానీ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి విరోధముగా తాము చేసిన అపరాధముతో వారి దేశము నిండి ఉన్నది. మీరు దాని దోషములలో పడి నశింపకున్నట్లు బబులోనులో నుండి పారిపోడి మీ ప్రాణంలో రక్షించుకోండి. ఇది యెహోవా ప్రతీకార కాలము. అది చేసిన క్రియలను బట్టి ఆయన దానికి ప్రతీకారము చేయుచున్నాడు. బబులోను యెహోవా చేతిలో సర్వభూమికి మత్తు కలిగించు బంగారు పాత్ర అయినది. దాని చేతి మధ్యమును అన్ని జనులు త్రాగి మత్తిల్లి ఉన్నారు. బబులోను నిమిషమాత్రంలో కూలి తుత్తునీలాయను. దాన్ని చూసి అంగలార్చుడి, అది స్వస్థత నొందునేమో, దాని నొప్పి వరకు గుగ్గులము తీసుకుని రండి. మనము బబులోను స్వస్థపరచగోరితిమి, అయితే అది స్వస్థత నొందలేదు. దాన్ని విడిచిపెట్టుడి, మన దేశములకు వెళుదము రండి. దాని శిక్ష ఆకాశం అంత ఎత్తుగా సాగుచున్నది, అది మేఘములంత ఉన్నతముగా ఎక్కుచున్నది అని చెబుతూ 10వ వచనంలో యెహోవా మన న్యాయమును రుజువుపరుచుచున్నాడు. రండి, సియోనులో మన దేవుడిని యెహోవా చేసిన పని మనము వివరించుదము అని చెప్పేసి అంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, అంటే దేవుడి కార్యాలు వివరించవలసిన అవసరం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకో తెలుసా? ఈ బబులోను దేశంలో ఉన్న ఈ దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారు, వారిని ఆరాధించటం అనేది ఎంత భయంకరమైన పరిస్థితో మనం చదివిన లేఖన భాగాల్లో క్రింద వచనాల్లో చూస్తే మనకు అర్థమవుతుంది. 17వ వచనం చదువుదామండి. ప్రైజ్ ది లార్డ్. 17, 18 వచనాలు. తెలివి లేక ప్రతి మనుషుడు వశుప్రాయుడు, పోతపోయి ప్రతి వాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానముందును. అతడు పోతపోసినది మాయారూపము, దానిలో ప్రాణమేమీ లేదు. 18 కూడా. ఆశను చెడగొట్టు మాయా స్వరూపములు, మాయా కార్యములు. అవి నశించిపోవును. చూడండి, ఇక్కడ దేవునికి విగ్రహాలకు వ్యత్యాసం ఏంటో చెప్తున్నాడు. ఇక్కడ మనం చదివిన 15, 16 వచనాల్లో ఏమో దేవుడు చేయగలిగిన కార్యాలు చెప్తున్నాడు. ఇక్కడ 17, 18 వచనాలలో తెలివి లేక ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు, పోతపోయి ప్రతివాడును తను చేసిన విగ్రహమును బట్టి అవమానమునందును. అతడు పోతపోసినది మాయారూపము, దానిలో ప్రాణమేమీ లేదు. అవి ఆశను చెడగొట్టు మాయా కార్యంలో విమర్శ కాలమున అవి నశించిపోవును అంటున్నాడు. వీటి వల్ల ఏంటి ప్రయోజనం? ఇంకా మనకి వివరించవలసిన సమయం లేదు, కానీ చాలా విషయాలు ఇక్కడ కనబడుతూ ఉంటాయి. కానీ దేవుని కార్యాలు ఏంటి? అందుకనే 15, 16 వచనాల్లో కనుక చూసినట్లయితే, నా జీవము తోడని సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణము చేయుచున్నాడు. ఆయన తన బలము చేత భూమిని సృష్టించను, తన జ్ఞానము చేత ప్రపంచం స్థాపించను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచను. ఎవరైనా చేయగలరా ఈ కార్యాలు? ఎవరైనా ఇలాంటి ఆశ్చర్య కార్యాలు, ఇలాంటి అద్భుత కార్యాలు చేయగలరా? ఇంకా ఆయన చేసే కార్యాల గురించి చెప్తున్నాడు 16లో. ఈరోజు మూలపాఠం, ఆయన ఆజ్ఞేయగా జలరాశులు ఆకాశ మండలంలో పుట్టును. భూమి అంత భాగంలో నుండి ఆయన ఆవిరి ఎక్కిపోచేయను. ఎవరు చేయగలరు ఈ కార్యాలు? జీవాధిపతి అయిన దేవుడు తప్పించి, సర్వసృష్టికర్త అయిన దేవుడు తప్పించి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు తప్పించి ఏ దేవుడైనా చేయగలడా అంటే ఏ దేవుడు చేయలేడు. ఏ దేవుడు కాదు. వారు అనుకునేది దేవుడు అనుకుంటున్నారు, అది భ్రమలో బ్రతుకుతున్నారు. దానివల్ల ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు. అసలు అది తయారు చేసిన మనుషుడికి ఏమి లేదు, తెలివి లేదు.
కాబట్టి తెలివి లేక వారి విగ్రహాలు చేస్తున్నారు. కానీ జ్ఞానము కలిగి నిజదేవుడు ఎవరో తెలుసుకుంటే ఆ నిజదేవుడు ప్రజల కొరకు ఆయన చేసే కార్యాలు, ప్రజల కొరకు ఆయన జరిగించే కార్యాలు, ప్రజల కొరకు ఆయన వివరించే జరిగించే కార్యాలు నిజంగా ఎంత అద్భుతంగా ఉంటాయో. నిజంగా ఆయన సృష్టికర్త అండి. ఆయన ఎలాంటి కార్యాలు చేయగలడు అంటే ఎలాంటి కార్యాలు, ఏ కార్యాలైనా చేయగలడు. ఆయన అంటాడు ఇర్మియా గ్రంథంలోని, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అంటాడు. ఎస్, ఆయనకు అసాధ్యమైనది ఏంటి? సమస్తమును సాధ్యమే కదా. ఆయన ఎవరైనా సహాయం తీసుకునే దేవుడా? కాదు. ఆయన ఒక్కడే ఆయన ఒక్కడే మహా ఆశ్చర్యకార్యాలు చేయవాడని అంటాడు 136 కీర్తన 4వ వచనంలో. ఆయన ఒక్కడే మహాశ్చర్యకార్యాలు చేయవాడు. ఆయన కృప నిరంతరం ఉంటుందంట. ఇలాంటిది గొప్ప దేవుణ్ణి, ఇలాంటి కనికరము గల దేవుణ్ణి, ఇలాంటి సృష్టికర్త అయిన దేవుణ్ణి సేవించకుండా ఏదో విగ్రహాలు చేసుకుని వాటిని పూజిస్తుంటే ఆ పూజ వ్యర్థం కదా, ఆ ఆరాధన వ్యర్థం కదా. దానివల్ల ఎటువంటి ప్రయోజనం? దేవుడికి ఎందుకు బాధండి? వీళ్ళు వ్యర్థమైన దాన్ని ఆరాధిస్తున్నారు, వ్యర్థమైన దానికి జోలికి వెళ్తున్నారు, వ్యర్థమైన దానికి పూజలు చేస్తున్నారు, వ్యర్థమైన చోట వీరేం చేస్తున్నారు తెలుసా? తమ సమయాన్ని గడుపుతున్నారు. నిజంగా అవి మొర్రపెట్టినా మొర్ర వినవే, అవి వాసన చూడవని ఒక చోట రాయబడి ఉంటుంది. అవి తినవు, అది వాసన చూడవు, అవి అసలు కదలవు, అవి చేతులుంటాయి కాదిలించవు, నోరు ఉంటుంది మాట్లాడదు, చెవులు ఉంటాయి వినవు, కళ్ళు ఉంటాయి చూడవు. మరి ఎందుకని అక్కడికి సమయం గడుపుతారు మీరందరూ? అక్కడ సమయం గడిపితే ప్రయోజనం ఏంటి? ఇప్పుడు ఈ బబులోను దేశస్తులు తెలుసుకోవాలి, బబులోను దేశంలో ఉన్నవారు తెలుసుకోవాలి దేవుని యొక్క గొప్ప కార్యాలు. అసలు దేవుడు ఎవరు? ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడు తప్ప వేరొక దేవుడు ఉన్నాడన్న సంగతి ఉందా అంటే లేదు. అక్కడ లేదండి, మా దేవుడు వేరున్నారండి, మీ దేవుడు వేరండి. మీ దేవుడు ఏం చేయగలడండి? తెలివి లేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు అంటున్నాడు ఇక్కడ. పోతపోయి ప్రతి వాడు తను చేసిన విగ్రహమును బట్టి అవమానం నందు ఏంటి ప్రయోజనం? పోతపోసేవాడు అవడు. మరి అలాగంటే మరి దేవుడు మీకు చెప్పేది ఏం చేస్తారు? ఎస్ చెప్తున్నా. మరి వాళ్ళు కూడా అదే మాట అంటే దెర్ ఇస్ నో యూజ్. ఓకే, అంటే దానివల్ల ప్రయోజనం ఏంటి? ప్రయోజనం లేదు కదా. మరి దేవుడి కార్యాలు జరుగుతాయి, ఏంటి జరగవు? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ మాటను రూఢిపరుస్తున్నాడు అండి. ఆమెన్ చెప్పండి గట్టిగా, ఆమెన్. ఇర్మియా గ్రంథంలో ఉంటుంది 33వ అధ్యాయంలో ఏమని ఉంటుంది? మాట నెరవేర్చి యెహోవా అని ఉంటుంది. ఎవరైనా నెరవేర్చగలరా? ఎవరైనా కార్యము జరిగించగలరా? ఛాలెంజ్. దేవుడు కూడా అలాంటి ఛాలెంజ్లు ఎన్నో చేశాడు. అది ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి. అయితే వాటి వల్ల ప్రయోజనం శూన్యం. కానీ దేవుని వల్ల జరిగే కార్యాలు నువ్వు ఎప్పుడైతే గ్రహించగలుగుతావో, దేవుడి ద్వారా జరిగే కార్యాలను బట్టి నువ్వు ఎప్పుడైతే ఆ దేవాతి దేవుని వైపు తిరుగుతావో, ఆ దేవుడు నీడల నాడల ఏం నీకు కావలసినది భౌతిక సంబంధమైన అవసరతలు ఆ రోజు ఇజ్రాయేల్కి ఎలాగ ఇచ్చాడు, ఈరోజు ఆధునిక ఇజ్రాయేల్గా మార్చబడిన నీకును నాకును ఆయన భౌతికమైన ఆశీర్వాదాలతో పాటుగా ఆధ్యాత్మిక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఆయన సమృద్ధిగా అనుగ్రహించిన దేవుడు ఆయన. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, ఆమేన్. హల్లెలూయా. ఒకరు ఏంటి, ఎవరు ఇంటలేదా? దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక, ఆమేన్. ఆయన అంటే నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఏమీ లేదు. మరి ఏంటి సాధ్యం అంటే ఆయన సాధ్యపరచగల విషయాలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆయన ఆజ్ఞేయగా జలరాశులు ఆకాశ మండలంలో పుట్టును. ఎందుకు ఆజ్ఞ ఇవ్వాలి అసలు? ఎవరి కొరకు? నిజంగా ఆ రోజు నోవాహు కాలంలో మనుషులందరినీ కూడా ఇగో మారమని చెప్పాడు. 120 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. నోవాహు వాడ తయారు చేయడం. ఎందుకు తయారు చేస్తాం ఇది అసలు? ఎవరి కోసం తయారు చేస్తున్నాం ఇది అసలు? దేవుడు తయారు చేయమన్నారు. ఏ దేవుడు? నాకున్న దేవుడు ఒకే ఒక దేవుడు అయ్యా. ఆ దేవుడు తయారు చేయమని చెప్పాడు, మాట్లాడాడు నాతోటి, మాట్లాడాడు. మరి ఎవరి కోసం ఇది? ఎవరైతే నమ్మారో వారిని ఎక్కించుకోమన్నాడు. నమ్ముతుందా? ఆ ఊరికవయ్యా. ఏంటి సముద్రం లేదు, ఏమి లేదు ఈ ప్రాంతంలో, పెద్ద ఏదో నీరు వచ్చేస్తుంది అంటున్నావు నువ్వు అని చెప్పేసి వాళ్ళందరూ ఎగతాళి వేసిన వారు ఉన్నారు, అవమానపరిచిన వారు ఉన్నారు. కానీ నోవాహు తన పనిలోకి సాగిపోయాడు, కానీ ఆగిపోలేదు. ఈరోజు నీవైనా నేనైనా విశ్వాస యాత్రలో ముందుకు సాగిపోవాలి, కానీ ఆగిపోయా. ఎవరు ఎన్ని అవమానాలు పెట్టినా దేవుడు ఎక్కడున్నాడయ్యా? దేవుడు ఎక్కడున్నాడు? యేసు ప్రభుని చూపించండి, పరిశుద్ధాత్మని చూపించండి. నేను అంటాను నాలో దేవుడు ఉన్నాడు, నా ద్వారా అనేక కార్యాలు జరిగిస్తున్నాడు, నా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మరి చూపించమని నేను చూపించలేను. ఎందుకో తెలుసా? దేవుని కార్యాలండి మూర్ఖులకు కనబడవు. అవి పశుప్రాయులు ఏం చేయలేరండి, గ్రహించలేరు. పశుప్రాయులకి ఏం తెలుస్తుంది దేవుని యొక్క గొప్ప కార్యాలు? పశుప్రాయులు వివేచింపరు అసలు, అవి వారికి అర్థం కావు, ఎంత చెప్పినా అర్థం కావు. కానీ దేవుడి కార్యాలు దేవుడు సిగ్గుపరచడండి. నోవాహుని బట్టి ఎంతమంది అవమానకరంగా మాట్లాడారు, నోవాహుని బట్టి ఎంతమంది సిగ్గుపడ్డారు. ఇదేంటి సముద్రం లేదు, ఏం లేదు, వాడు తయారు చేసుకున్నాడు ఈయన.
ఈయన వాళ్ళలోనికి రమ్మంటున్నాడు ఏంటి, దేవుని ఉగ్రత రాబోతుంది అంటున్నాడు ఏంటి, అసలు ఆ దేవుడు ఎక్కడున్నాడు అసలు? ప్రభునందు ప్రియులారు, ప్రతివాడు కూడా తప్పిపోయి, ప్రతివాడు మూర్ఖత చేత తప్పిపోయి, ప్రవర్తన చేత తప్పిపోయి, మాటల ద్వారా తప్పిపోయి, ఆలోచనల ద్వారా తప్పిపోయి దేవునికి కోపం రేపితే దేవుడు ఆకాశ మండలంలో నుంచి ఆ యొక్క ఆజ్ఞేయుగా జలరాశులు అక్కడ ఏర్పాటు చేశాడు. ఆ తుములు ఆకాశ తుములు అట. ఏ తుములండి అక్కడ రాయబడిన మాట? ఆకాశ తుములు తెరవబడ్డాయట. ఎన్ని రోజులండి? ఎన్ని రోజులు కురిసినాయి? 150 రోజులు. ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల గమనించాలి. ఎందుకని అంత ఉగ్రత దేవుడు రప్పించాలా? మార్పు చెందుతారేమో. దేవుడు కూడా అన్నాడు క్రొత్త జనరేషన్ స్టార్ట్ చేయలేక. ఈ జనరేషన్ అంతా పడిపోయింది. ఎంత చెప్పినా మార్పు లేని జనరేషన్ ఇది. ఎంత చెప్పినా, ఎంత వివరించినా, ఎంతమంది ప్రవక్తలు పంపినా ఇంకా మారదనుకున్నాడేమో. ఫినిషిక నూతనంగా ప్రారంభించాలి, నూతన జనరేషన్ రావాలి అని చెప్పేసి ఆ జలప్రళయం తర్వాత నీతిమంతుడైన నోవాహు కుటుంబ సభ్యుల ద్వారా నూతన జనరేషన్ మరలా ప్రారంభమైంది. ఆ నూతన జనరేషన్లో నుంచే కదా వచ్చారు. అబ్రహాము లాంటి వాళ్ళు వచ్చారు, యాకోబు లాంటి వాళ్ళు వచ్చారు, యేసేపు లాంటి వాళ్ళు వచ్చారు. నిజంగా వీళ్ళందరూ ఎందుకు రావాలి? మోషే లాంటి వాళ్ళు వచ్చారు. క్రీస్తేసునందు ప్రియమైన దేవుని వల్ల గమనించాలి. దేవుడే అండి. ఆయన కార్యాలు గొప్ప కార్యాలు. ఆయన కార్యాలు వివరించగలమా అంటే నథింగ్, వివరించలేం మనం. దేవుడు గొప్పవాడు. ఆయన తర్వాత అందుకని కూడా కొత్త తరములందరూ కూడా విశ్వాసముతో నిరీక్షణలో కొనసాగించిన వారే. ఏ దేవుడిని అంటే ఆశ్చర్యకరుడైన దేవుడిని నమ్మి అద్భుత కార్యాలు చేసే దేవుడు. నువ్వు ఎవరిని సేవిస్తావో సేవించవయ్యా, ఎవరిని సేవిస్తావో సేవించు. మేము మాత్రం అబ్రహాం ఎందుకు తొలగిపోలేదు? మోషే ఎందుకు తొలగిపోలేదు? యేసేపు ఎందుకు తొలగిపోలేదు? యాకోబు ఎందుకు తొలగిపోలేదంటే వారు సర్వోన్నతులైన దేవుని గురించి ఎరిగిన వారు. ఇస్సాకు ఎన్నోసార్లు తొలగిపోయే అవకాశం ఉంది, కానీ ఎందుకు తొలగిపోలేదు? దేవుడిని నమ్మాడంతే. అనేక దేవుళ్ళు ఇశ్రాయేలు దేవుడు ఒకడు కాదండి. ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడే. ఆయన ఒక్కడే. ఆ ఒక్కడైన దేవాతి దేవుడిని నమ్ముకొచ్చారు. ఆయన దేవుడు ఏం చేయగలడు అంటే ఆ యొక్క 51వ అధ్యాయము 16వ వచనంలో ఏం చేయగలడు అండి? ఆయన ఆజ్ఞేయగా నీకోసం ఏ ఆజ్ఞ ఇవ్వగలడు? ఏదైనా ఆజ్ఞ కాదు. కలుగును గాకన్నాడు అంతే అండి. కలగలేదా? జరుగును గాకన్నాడు, జరగలేదా? విజయం సాధించదు గాకన్నాడు, ఏ విజయం సాధించలేదా? ప్రజలైన వారు మేలు పొందుకొందుకు గాకన్నాడు, ఏ మేలు పొందుకోలేదా? నీకు కుమారుడు పుడతానన్నాడు, కుమారుడు పుట్టలేదా? ఇస్సాకు అనే కుమారుడు వాగ్దాన పుత్రుడు. దేవుడు మాటలయ్యేగా ఏది జరగలేదండి? ఫలాంది జరగలేదండి. దేవుడిని నమ్ముకుందాం, ఫలాంది జరగలేదు. ఆయన మాట ఇచ్చాడు కానీ తప్పేశాడంటక లేదండి. ఆయన మాట ఇచ్చాడా? ఆ ప్రవచనాన్ని, ఆ దర్శనాన్ని, ఆ వాక్కును, ఆ యొక్క మాటను ఆయన రూఢిపరుస్తాడండి. ఆమె చెప్పండి గట్టిగా, ఆమెన్. ఆయన మాటను వృధాపరిచే దేవుడు కాదు, ఆయన వాక్కును వృధాపరిచే దేవుడు కాదు, ఆయన మాటను ఇదిగో మార్చి వేసే దేవుడు కాదండి. సున్నైనను పొల్లైనను తొప్పిపోవటానికి ఇష్టం లేదు ఆయనకి. అందుకనే దీంట్లో యాడ్ చేయకూడదంట, తీసివేయకూడదండి. ఏంటండి ఈ వాక్యాలకు ఒక సున్నైనను కలపకూడదంట, ఒక సున్నైనను తీసివేయకూడదంట. తీసివేస్తే ఏంటి అర్థం మారిపోద్ది. నాకు చాలామంది కొంతమంది నేను స్టేజ్ మీద ఉన్నప్పుడు కొంతమంది కొన్ని రకాలని చెప్తారు. తర్వాత ఆ మెసేజ్ అయిపోయిన తర్వాత చెప్పారు, పాస్టర్ గారు ఇలా చెప్పారేంటండి, ఇలా లేదా ఇలా కూడా చెప్పొచ్చండి అన్నాడు. ఎలా చెప్తారండి అని మళ్ళీ డిస్కషన్ అయ్యింది. అంటే పాస్టర్ గారు వాక్యం చూసుకోండి, వాక్యంలోనే అర్థం ఏంటో తెలుసుకోండి, అంతే తప్పించి ఏది పడితే అది మనం చెప్పేసింది గొప్ప అనుకుని మనం చెప్పేసింది ఇదేంది లేకపోతే కలిపి వాక్యానికి కలిపి మనం ఏమీ చెప్పకూడదండి అని చెప్పేసి కొన్నిసార్లు కొంతమంది హెచ్చరించిన ఆ యొక్క అభిషేకము దేవుడు నాలో ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన అభిషేకం ఏం చేయదో తెలుసా? అక్కడ ఏదన్నా పొరపాటు జరిగితే ఖాళీగా ఉండదండి, ఖాళీగా కూర్చోదు. దయచేసి గమనించాలి. అందుకని ఒక మాట చదువుదాము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుదాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనంలో, ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడలా దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షములోని పరిశుద్ధ పట్టణంలో వానికి పాలు లేకుండా చేస్తాడంటే. ఏం లేకుండా అండి? పాలు ఉండదంట. అసలు ఏం చేస్తే ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనా తీసివేసిన, మరి ఎందుకు తీసివేస్తున్నాం? చాలామంది అంటే మనం కాదులేండి, కొంతమంది ఉన్నారు. ఏదంటారు అంటే ఒక సామెత ఉంది కదా, చదివిస్తే ఉన్నమతి పోయిందని చెప్పేసి
దేవుని వాక్యం నేర్చుకోండి అయ్యా అని కొంతమంది దేవుడు జ్ఞానం ఇస్తే మీరు కొంతమందికి నేర్పించండి అని కళాశాలలు ఇది ఏంటది బైబిల్ కాలేజీలో పెట్టిస్తే ఆ బైబిల్ కాలేజీలోంచి రాంగ్ డైరెక్షన్ వస్తూ ఉంటారు. అంటే దేవునికి విరోధమైన సిద్ధాంతాలను కలిగించి మాట్లాడినప్పుడు ఈరోజు చాలామంది యువత ఏమవుతున్నారు తెలుసా, రాంగ్ డాక్టర్కి అట్రాక్ట్ అవుతున్నారు. ఆ యొక్క దేవుని సిద్ధాంతం వైపు కాకుండా వేరే సిద్ధాంతం వైపు వాళ్ళు వెళుతూ ఏమవుతున్నారో తెలుసా, పాడైపోతున్న పరిస్థితులు దేవుని మార్గాలు విడిచి. కానీ ఎందుకని కలపకూడదు, ఎందుకని తీసివేయకూడదు? ఎందుకంటే అనవసరం. దేవుడు ఆల్రెడీ ఇచ్చింది సంపూర్ణమైనది ఇచ్చాడా లేకపోతే అసంపూర్ణంగా ఇచ్చాడండి బైబిల్? చెప్పాలి, ఇదేనా చెప్పండి పని. సంపూర్ణంగా ఇచ్చాడు. అది ఆదికాండ గ్రంథంలో ఆ మానవుడి సృష్టి, దేవుడి సృష్టి దగ్గర నుంచి చివరి వరకు కూడా ప్రకటన గ్రంథంలో, అంటే తర్వాత ఆది అంతం ఎలాగుండబోతుందో కూడా సెలవిచ్చేశాడుగా. అందుకని ప్రవచన వాక్యాలు నువ్వు గ్రహిస్తే నువ్వు ధన్యుడు, గ్రహించకపోతే నువ్వు ధన్యత కోల్పోతావు అంతే. కాబట్టి దయచేసి గమనించాలి. కాబట్టి ఇజ్రాయేలు దేవుడి యొక్క గొప్పతనం ఏంటయ్యా అంటే, ఆ దేవుని గొప్పతనం ఏదైతే ప్రమాణం చేస్తాడో ఆ ప్రమాణం చేసిన ప్రకారం, ఏదైతే మాటిస్తాడో ఆ మాట ఇచ్చిన ప్రకారం, ఏదైతే వాగ్దానం చేస్తాడో ఆ వాగ్దానం చేసిన ప్రకారం ఆయన ఏం చేస్తాడో తెలుసా, ఖచ్చితంగా చేసే దేవుడే. కానీ ఆ చేయకుండా ఆయన అవమానం తెచ్చుకునే దేవుడు మాత్రం ఎంత మాత్రము కాదు 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 కానే కాదండి. ఆయన చెప్పాడా ఖచ్చితంగా చేస్తాడు. అందుకని ఆయన ఆజ్ఞేయగా ఏం పుట్టినాయి అంట, ఆకాశంలో జలరాశులు ఆకాశ మండలంలో పుట్టినాయి అంటే. ఎందుకు పుట్టాలి? ఎవరి కొరకండి? మేఘమా వర్షించుమంటే వర్షించదా మేఘం? ప్రభునందు ప్రియులారా, కొన్ని సంవత్సరాల క్రితం, నాకు ఐడియా లేదు కానీ ఆ సంవత్సరము వర్షాల కోసం మేము ఉపవాస ప్రార్థన చేసాం తెలుసా. వర్షాల కోసం, వర్షాలు లేక అయ్యబాబు రైతులందరూ కూడా పాస్టర్ గారు ప్రార్థించేయండి, పాస్టర్ గారు ప్రార్థించేయండి వర్షాల కోసం అని అలాడిపోతుండే. మేము 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసాం. కానీ దేవుడు కరుణించాడు. 3వ రోజు వర్షపాతం ఇచ్చాడు, వర్షం ఇచ్చాడండి. అంటే వర్షాలు ఎందుకు రావు? ఒకవేళ మానవుడు మార్చాలన్నా, మానవుడు ఆలోచన విధానం మార్చాలన్నా నిజంగా అది కదా. ఈరోజు ఆగస్టు నెల ఎలాగున్నాయి వర్షాలు అంటే నథింగ్. కానీ కృషి చేసే చోటేమో భయంకరంగా వరదల కింద అయిపోతున్నాయి. మరి అవసరమైన చోట ఏది లేదే. దేని గురించి అంటే, దేవుడు కూడా మానవుడు చేయవలసిన పూజ, చేయవలసిన ఆరాధన చేయకపోతే దేవుడు కూడా బాధే కదా. అంత ఎందుకు వివరంగా చెప్తాను. మన ఇంట్లో పిల్లలు మన మమ్మీ అని కానీ డాడీ అని కానీ అనకుండా పక్కవాడిని మమ్మీ డాడీ అంటే ఎంత బాధ కలుగుతుందండి మనకి. ఎంత బాధగా, ఇదేంట్రా నన్ను మా అమ్మీ అనుకోండి, నన్ను డాడీ అనుకోండి, వాళ్ళేంటి డాడీ అంటావు, వాళ్ళేంటి అంటే కోపం రాదా? అంతే దేవుడు కూడా. దేవుణ్ణి దేవుడిగా కలిగి ఉండి దేవుడిని దేవుడిగా తెలుసుకోకుండా మనం ఆరాధన చేసేది అంత వ్యర్థమైన ఆరాధన. దానివల్ల ఎటువంటి ప్రయోజనం చేయకూడదు. దానివల్ల ఎటువంటి అందుకని ఆయన చింతిస్తున్నాడు. ఇలా రావాల్సిన విధంగా నా దగ్గరికి రావట్లేదేంటి, అక్కడికి వెళ్ళి ఎక్కడెక్కడికో తిరుగుతున్నారు కానీ నా దగ్గరికి రావట్లేదేంటి అని దేవుడు కూడా ఆలోచన చేస్తాడు. ఏ దేవుడు అంటే, ఏదైనా సరే నోటి మాటతో సమస్తమును కలుగు చేయవా దేవుడు. నోటి మాటతో సమస్తమును కలుగు చేయి. ఆ దేవాతి దేవుని యొక్క ఆలోచనలో నువ్వు నేను నడవటం అనేది ఎంత గొప్ప భాగ్యం. భూమి అంత భాగంలో నుండి ఆయన ఆవిరి ఎందుకు ఎక్కువ చేయాలి? వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు ఎందుకు పుట్టించాలి? తన ధనాగారంలో నుండి గాలిని ఎందుకు రావించాలి? ఇవన్నీ ఎవరి కొరకో తెలుసా? తను ప్రేమించే ప్రజల కొరకు, నమ్మిన ప్రజలు అనుకోండి, ప్రేమించే ప్రజల కొరకు, ఆయనను ఇష్టపడే ప్రజల కొరకు, ఆయన్ని పూజించే ప్రజల కొరకు, ఆయన ఆరాధించే ప్రజల కొరకు, ఆయన్ని చేయగల కార్యాలండి. ఎవరి కొరకు? ఆయన తన ప్రేమించే ప్రజల కొరకు చేస్తాడు. ఆయన ఇది ప్రేమిస్తున్నాడండి. ఆ ప్రేమను ఎలాగండి? కార్యాల ద్వారా, క్రియల ద్వారా తన ప్రజల కొరకు ఆయన జరిగిస్తున్న ఆ మహా ఆశ్చర్యకార్యాలు. ఈరోజు ఉదయకాస్తులు అటువంటి ఆశ్చర్యకరుడైన దేవుడిని, అటువంటి ప్రభువుని మనం ఆరాధించకుండా ఎందుకని, మనం పూజించకుండా ఎందుకని? ఈరోజు మనం పూజించడానికి దేవుడు మనకు ఆసక్తిని దయచేశాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్. హల్లెలూయా. నిజమైన ఆరాధన లేకే కదా నిజంగా ఎలాగ దేవుడిని ఆరాధించాలో సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి ప్రభు చెప్పారు. ఎందుకు చెప్పారు అంటే, మీరు అనుకునే దేవుడు కాదమ్మా. ఆ కాలంలో మీరు ఆ పర్వతాల మీదకి వెళ్ళరు, దేవుడిని ఆరాధిస్తారు. ఏ దేవుణ్ణి అంటే దేవుడు ఆత్మయున్న దేవుణ్ణి. ఆత్మయున్న దేవుడిని ఆరాధించే విధానం నేర్చుకో. ఆ కొండకి ఈ కొండకి పోయి, ఒకవేళ ఈమె ఏదన్నా సరే ఒకవేళ నీళ్ళు తీసుకెళ్ళి ఆ గుడి మెట్లన్నీ కడిగేసి మొత్తం అంతా శుద్ధీకరించి ఉన్న పాపం బట్టి ఏదో మొత్తమే చెయ్యాలి కదా అని చెప్పేసి ఎవరో లేని టైంలో వెళ్ళి గుడుగు మెట్లు కూడా కడుగుతుంది, ఆ కొండ మెట్లు అవన్నీ.
దేవుడికి తెలుసు ఇది చేసే ఆరాధన. అంతకంటే ఈమెకి ఆరాధన భావం ఎవరి మీద అంటే 5 పురుషుల మీద ఆరాధన భావం యొక్క అనుభవం ఉంటుంది. దయచేసి ఎవరు అపార్థం చేసుకోవద్దు. మోజు అంటారు కదా, మోజు అన్నమాట. ఎవరి మీద మోజు? 5 పురుషుల మీద మోజా? దానివల్ల నీ జీవితం నష్టమే కదా. దానివల్ల నీ యొక్క బ్రతుకు, నీ యొక్క ఫ్యూచర్ ఏమైపోతుంది? నష్టపోతావు. మరి దేని మీద ఆసక్తి పెంచుకోవాలి? దేవుని మీద. ఆయన గొప్ప దేవుడు, ఆయన జీవము కలిగిన దేవుడు, సజీవుడైన దేవుడు. ఆయన ఇచ్చు నీరు తాగువాడు ఎన్నటికి ఏమవడండి? దప్పికోవాడు. ఆయనలో భక్తి ఒక్కసారి రుచి చూచావా, ఇంకా వేరే దేవుళ్ళ వైపు, వేరే చోటకి నువ్వు ఎందుకు వెళ్తావు? అసలు వెళ్ళే అవకాశం ఉందా? లేనే లేదు. ప్రభునందు ప్రియులారా, మా ఫ్రెండ్స్ అందరూ కూడా హైందువులు. మా ఫ్రెండ్స్ అందరూ కూడా మంగళగిరిలో ఉన్న ఆ కొండలోనికి, అది ఊడిలోనికి వెళ్ళేవాళ్ళం. ఆ పైన మంగళగిరిలో ఆ కొండ ఎక్కేవాళ్ళం, అవన్నీ తిరిగేవాళ్ళం. కానీ ఈ రోజు కూడా అక్కడ దండం నేను పెట్టుకోం. ఎందుకు పెట్టుకోరా అనేవాడు. మేము ఎక్స్కర్షన్కి వెళ్ళినప్పుడు ఆ యొక్క మీనాక్షి, మధుర మీనాక్షి, కంచి అవన్నీ ఆ టూరేసి వాళ్ళందరూ గుళ్ళోకి వెళ్ళేవాళ్ళు. నేను వెళ్ళేవాడిని, దండం పెట్టుకునేవాళ్ళు. నేను దండం పెట్టుకోవాలి. ఇప్పుడు వెళ్తానంటే ఇప్పుడు వెళ్ళను. అప్పుడు నాకు జ్ఞానం లేక వెళ్ళాను, ఇప్పుడు జ్ఞానం ఉండి వెళ్ళను. ఫొటోస్ దిగాను ఇప్పుడు ఫొటోస్ కూడా కాదుగా, ఆ సరౌండింగ్స్లో కూడా వెళ్ళను. ఎందుకో తెలుసా? అపవిత్రమైన స్థలాల్లో దేవుడు వెళ్ళొద్దని చెప్పాడు. ఎందుకు అక్కడ వెళ్ళి ప్రయోజనం ఏంటి? నీకు ఏమన్నా ఒక లాభం ఉందా అక్కడికి వెళ్ళిన వల్ల? ప్రభునందు ప్రేమ. మరి వాళ్ళందరూ భక్తి చేస్తాను, నువ్వెందుకు దండం పెట్టుకో? తీర్థాలకి వెళ్ళావు, తిరణాలకి వెళ్ళావు, జాగారాలకి వెళ్ళావు, అన్నీ చేసావు. కానీ ఎందుకురా అంటే అది ఎంటర్టైన్మెంట్, అంతే, సరదా. ఏదో శరీర సంబంధమైన ఆ యొక్క చిన్న సరదాలు ఉంటాయి, ఆ సరదాలు తీర్చుకోవటానికి. కానీ నిజమైన దేవుడిని ఆరాధించడానికి అదే కాదుగా. దేవుడే అండి. ఆయనను ఒక్కసారి కనుక ఆరాధించడం ప్రారంభించామా, ఆయనలో ఉన్న గొప్పతనం, ఆయనలో ఉన్న మహత్తు, ఆయనలో ఉన్న మహిమ, ఆయన మహాత్మ్యము కలిగిన దేవుడు కదా. అలాంటి దేవుడిని ఆరాధించగలిగితే ఆయన నీకు మహాత్మ్యమును ఆయన రుచి చూపించే దేవుడు. ఆయన కార్యాలు వివరించే దేవుడు అయినాడు. ఆయన కార్యాలు ఎవరి కొరకు చేస్తాడండి? ఆయన ప్రేమించే ప్రజల కొరకు చేస్తాడు. ఆయన యందు నమ్మికిచ్చే ప్రజల కొరకు చేస్తాడు. అందుకనే ఇర్మియా గ్రంథంలో ఉంటుంది 17వ అధ్యాయంలో, ఎవరు ధన్యులు అంటే చెప్పండి అన్నమాట. ఎవరు ధన్యులు? అది కీర్తనల గ్రంథంలో ఉంటుంది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. ఎవరిని నమ్ముకోవాలి? యెహోవాను నమ్ముకున్న వాడు మాత్రమే ధన్యుడు. అతడు ఎక్కడ ఉంటాడో, ఏ రీతిగా ఉంటాడో అక్కడ వివరిస్తాడు. నిజంగా అద్భుతమైన దేవుడు అండి మన దేవుడు. అలాంటి దేవుడు చేసే కార్యం కొరకు మనం ఏం చేయాలి? ఆయన మీద ఆధారపడాలి. ఆయన ఆజ్ఞ ఇచ్చాడా, జలరాశులు ఆకాశ మండలంలో ఏమవుతాయి? పుడతాయంట. భూమి అంత భాగంలో ఆయన ఆవిరి ఎక్కించాను. అలాంటి ఆశ్చర్యకరుడైన దేవుడిని ఈరోజు దేవుడిగా మనం ఆరాధిస్తున్నాం. అలాంటి ప్రభుని ఈరోజు ప్రభుగా ఆరాధించగలుగుతున్నాం. ఇంకా ఎవరైతే తెలుసుకోలేకుండా ఉన్నారో వారు కూడా తెలుసుకుందురుగాక. దేవుని గొప్పతనం తెలుసుకుని దేవుని ఆరాధించడంలో, దేవుని పూజించడంలో, దేవుని సేవించడంలో వారు కూడా ఆసక్తి కలిగిన వారుగా ఉంటూ, అయ్యో లేదండి అనేక దేవుళ్ళలో ఈ దేవుడు కూడా ఒకరండి అనే భ్రమలో నుంచి బయటకు వచ్చి, ఈయనలో ఒక ప్రత్యేకత ఉంది. నిజంగానే కదా. నాకు పరమగీతాల గ్రంథము 9వ అధ్యాయం చదివితే ఎంత ఇష్టమో. ఆ షూలామితి ప్రియుడి కొరకు ఎదురు చూస్తున్నప్పుడు స్నేహితులు అంటారు, వేరే ప్రియుడి కన్నా ఈ ప్రియుడి కోసం ఎందుకు ఎదుగుతున్నావు? వేరే ప్రియుడి కన్నా ఈ ప్రియుని యొక్క విశేషమేమి అంటాడు. నిజంగా ఆ ప్రియుని యొక్క విశేషమేమి, ఆ దేవునిలో ఉన్న విశేషమేమి, ఆ సర్వోన్నతులైన దేవునిలో ఉన్న విశేష ఆ యొక్క స్థితి ఏంటి అంటే, ఏంటి ఆ విశేషము అంటే, ఆయనలో జీవం ఉండేను. ఆ జీవము మనుషులకు ఏమై ఉండేనండి? వెలుగై ఉండేను. క్రిస్మస్ మెసేజ్లోకి చాలా సందర్భాలు చెప్పచ్చు. ఆయనలో జీవం ఉంది. ఆ జీవం మనుషులకి ఏమైందో తెలుసా? వెలుగై ఉంది. ఆ వెలుగై ఉన్న జీవమును బట్టి దయచేసి ఈరోజు నీవు నేను ప్రభుని ఆరాధించి, ప్రభుని సేవించి, ప్రభుని గణపరిచే వారికి ఉండాలి. ఆయన చేసే కార్యాలు ఎవరు? వాళ్ళు దేవుడే, ఈయన దేవుడే, ఆయనకి దండం పెట్టచ్చు, ఈయనకి దేవుడు అంటే ఎవరండి? ఎవరికైతే ఏమైందండి దండం పెట్టుకోవటానికి అన్నారు కొంతమంది. ఎవరైతే ఏమైంది కాదు. నీకు అక్కడ ఫలితము రాని చోట నీకెందుకు ఫలం వచ్చే దేవుని దగ్గరికి రా. ఆయన తనను ఆశ్రయించిన వారిని ఏం చేస్తాడు? ఫలం ఇచ్చే దేవుడు ఆయన. అటువంటి దేవాతి దేవుడిని కలిగిన మనము ఆ ప్రభుని ఎల్లప్పుడూ కూడా స్తుతించే వారంగా, ఆ జీవాధిపతిని ఎల్లప్పుడూ కూడా ఆయన చేసిన ప్రమాణం నెరవేర్చే దేవుడు కనుక ఆ నెరవేర్చే దేవాతి దేవుని పూర్తి నమ్మకం ఉంచి
పూర్తి విశ్వాసముతో ఆ దేవుని ఆరాధించేవారుగా, సేవించేవారుగా, పూజించేవారుగా ఆయన కార్యాల ద్వారా మీరందరూ కూడా తృప్తిపరిచబడేవారుగా ఉండాలని ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మనందరినీ కూడా ఆయన యొక్క ప్రమాణం చేసిన రీతిగా ఆయన వాక్కుల చేత మనం నింపి నడిపించడం గాక. ఆయన ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు, అద్భుత కార్యాలు నీ వ్యక్తిగత జీవితంలో, నీ బ్రతుకులో ఈరోజు ఈ వాక్యాలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభు జరిగించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల ఇంతవరకు దేవుని యొక్క వాక్యం విన్నారు కదా. అవును, దేవుడు చేయగల కార్యాలు తన చల్లుల కొరకు ఎలాంటి కార్యాలు చేయగలడు. నిజంగా ఆయన ఎందుకని ఆయన ఆజ్ఞేయగా ఆ యొక్క జలరాశులు పుట్టినాయంట ఆకాశంలో. నిజంగా ఆయన ఆ భూమిలోంచి ఆవిరిని ఎక్కజేశాడు. ఎవరి కోసం? నీ కోసమే, నా కోసమే, మనందరి కోసమే. దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవాతి దేవుని ఎల్లప్పుడూ కూడా పూజిస్తూ ఆయన వైపు నుండి కాక వేరే వైపు తిరిగి నష్టాలు తెచ్చుకోకుండా ప్రభు వైపు చేసి తిరిగి ఆశీర్వాదాలు కూడా నడవాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకున్నామా? సర్వశక్తి మికిలి కృపా కనికరం గల తండ్రి దయగల రాజానికి వందాలు, అత్యంత ప్రేమతో ప్రేమిస్తున్నాం మా ప్రభానికి వందాలు, మా దైవమానికి వందాలు, మా రాజ్య దైవమానికి స్తోత్రాలు. అత్యంత ప్రేమతో ప్రేమిస్తున్నాం మా ప్రభానికి వందనాలు. ఇదిగా నాన్న ఈ ఉదయ కాల్సిన ప్రభా నీ ప్రియ బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్న బిడ్డలందరికీ నీ కృప దయచేయండి. కావాల్సిన ఆశీర్వాదం, కావాల్సిన దీవెన, కావాల్సిన మేలు పరస్తున్న ప్రతి విధమైన క్షేమకరమైన పరిస్థితి మెండుగా దయచేసి సాయం చేయమని అందిన ఆశీర్వాదాలతో తృప్తిపరచండి. బలహీనగా ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారి బలహీనతలో ప్రభా నీవే బలముగా ఉండి ఆరోగ్యంతో క్షేమంతో నింపి నడిపించండి. అలాగే ప్రభా ఎవరైతే తండ్రి నిన్ను విడిచి వేరొకరిని ఆశ్రయిస్తున్నారు దయచేసి అలాంటి వారిని క్షమించి నీ వైపు తిరిగి ఎలాగ మేలు పొందుకోవాలో తెలియజేసి సాయం చేయండి. చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధులు, కన్యలు ప్రతి ఒక్కరిని నీ దయతో నింపి నడిపిస్తుందేవా నీకు వందనాలు చెల్లిసి అర్పించుకుంటూ నీ బలిష్టమైన రేఖల చోటు భద్రపరచండి. అనారోగ్యం విడిపించి సాయం చేయమని, నేను బలహీనంగా బలపరచమని ఆశీర్వదిస్తూ యేసునామములో ప్రార్థించాడు వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని దయయు కుమారుడును రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు పరిశుద్ధాత్మ యొక్క నిత్యాదరణ మీకు మీ కుటుంబ సభ్యులకు అందిన కార్యక్రమం తోడేయండి. అన్ని విషయాలు ప్రభు క్షేమం దయచేసి మిమ్మల్ని బలపరచును గాక. విశ్వాసుల భక్తులు పరిశుద్ధతలో ప్రభు మిమ్మల్ని స్థిరపరచును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్. ప్రియదేములరా, దేవుని బహు పరిచయాల తరపున మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు యొక్క కృప మెండుగా మీకు అనుగ్రహింపజేసి అన్ని విషయాల్లో ప్రభు క్షేమం దయచేయండి గాక. ఈ వాక్యాల ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లయితే మీ సాక్ష్యాన్ని మాకు తెలియచేయండి. అలాగే మీకు ఏదైనా ప్రత్యేక ప్రార్థన మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9676594100. ప్రభు తన కృప చేత వచ్చే ప్రతి ఆశీర్వాదము మీకు మెండుగా అనుగ్రహింపజేసి అనుదిన మేలుతో తృప్తిపరచును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్.